హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈటీ నీడ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను గోంగూర పప్పు రెసిపీ అనమాట. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. పుల్ల పుల్లగా తినాలని అనిపించినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను, కుక్కర్లో తీసుకున్నాను అనమాట. 3 గ్రీన్ చిల్లీస్, తర్వాత 1 కప్ కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత 1 టమాటా వేసుకున్నాను. తర్వాత 1/2 కప్ గోంగూర ఉంది కదా, యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. తర్వాత కొంచెం పసుపు, చిటికెడు, తర్వాత ఉప్పు తగినంత అనమాట. చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో. ఇవి వేసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, పప్పు అయితే ఒక 3 విజిల్స్ వేయించాను అనమాట. 3 విజిల్స్ వేయిస్తే ఇలా అవుతుందన్నమాట పప్పు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకుని 2 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలన్నమాట. అలా ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. తర్వాత ఇక్కడ నేను తాలింపు తీసుకుంటున్నాను. ఫస్ట్ తాలింపు కోసం ఆయిల్ వేసుకున్నాను. సో ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. తాలింపులో ఏం వేయాలని చెప్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలన్నమాట 4 వరకు. ఆ తర్వాత ఏదైతే తాలింపు ఉంది కదా, పప్పులోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. డైలీ మీరు ఇంట్లో చేసుకునే సేమ్ పప్పు కాకుండా ఇలా గోంగూర పప్పు అలాంటి పప్పుని ట్రై చేయండి ఒకసారి. సబ్స్క్రైబ్